గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ ఒఫిషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అండ్ ఈరోజు వీడియో అయితే చాలామందికి తమిళ చూస్తే అర్థమై ఉంటుంది. అండ్ చాలామంది అడిగారు అనమాట, ఇలా మీ తమ్ముడు కోసం ఎలా ఉంది అని చెప్పి మమ్మీ మీద ప్రాంక్ చేయండి, మమ్మీ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అని చెప్పేసి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు మా చెల్లికి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. అంటే ప్రియాంక పూర్తిగా తెలీదు, లైక్ ఇట్లా చెప్దాము అని నేను చెప్పలేదు, బట్ స్టిల్ ఇలా చేద్దాము అన్న ఏదో చిన్న హింట్ ఇచ్చా. సో ఇప్పుడు దాంతో నేను మాట్లాడతాను. ప్రెజెంట్ తను ఇంకా రాలేదు, తను వచ్చాక తనకు చెప్పి దాని తర్వాత మేము వీడియో అనేది స్టార్ట్ చేస్తాము. సో తను అండ్ తమ్ముడు మమ్మీ బయటకు వెళ్ళారనమాట. సో వాళ్ళు వచ్చాక మనం వీడియో అనేది కంటిన్యూ చేస్తాము. అండ్ అంతలోకి మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఈరోజు వస్తారు. సో వాళ్ళందరి మీద అయితే కలిపి ప్రాంక్ చేయాలని డిసైడ్ అయ్యాము. అండ్ మా మమ్మీ ఇంతకీ అసలు ఏం చెప్తారు, గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఎలా రియాక్ట్ అవుతారు అని నాకు కూడా చూడాలని చాలా ఆశగా ఉంది. సో ఎక్కువ ల్యాక్ చేయను గైస్. సో మేము వాళ్ళు వచ్చినగానే నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తాను, ఓకేనా? సో జస్ట్ ఫుల్ వీడియోని వాచ్ చేయండి. అండ్ మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ ఇలా జస్ట్ చిన్న స్మాల్ ప్రాంక్ మీ బ్రదర్ కోసం కానీ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది చిన్న టెస్ట్ చేయండి. వాళ్ళు చేస్తే ఎలా రియాక్ట్ అనేది కమెంట్స్లో చెప్పండి, ఓకేనా? సో వీడియో కంటిన్యూ చేస్తాను, చూడండి. One eternity later. నీ దాంట్లో లేదు ఏమున్నాయా అందులో ఉన్నాయి ఇంకా డ్రెస్లో పుట్టిగా ఏమంది మమ్మీకి తెలుసా ఏంటి శివగడికి తక్కువ, మీరైతే శివగడి చాలా తక్కువ అంచనా వేశారు మమ్మీ. చాలా చాలా తక్కువ, అంతే. అది ఏంటి చెప్పండి, ఏమనుకుంటున్నావు చెప్పు. శివగడు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు మా. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరితో మాట్లాడినా పాజిటివ్ గా తీసుకుంటావేంటి? మా విషయంలో ఎప్పుడు నువ్వు పాజిటివ్ గా తీసుకోలేదు కదా. తీసుకోలేదు ప్రియా, ఏ పాజిటివ్ గా తీసుకున్నావు? ఏంటి పాజిటివ్ తీసుకున్నారా మా విషయంలో మీరు? రాంగ్ గా అనుకోమని చెప్పట్లేదు. సరే ఇప్పుడు శివగారు గర్ల్ ఫ్రెండ్ ఉందేమో మాకు డౌట్, అందుకే నీకు చెప్దామా ఆ తర్వాత వాడిని పిలిచి అడుగుదామా అని. ఫ్రెండ్స్ తో మాట్లాడతాను. ఈ ఏజ్ లోనే ఫ్రెండ్స్ తో మాట్లాడడం వేరే కదా మమ్మీ. వాళ్ళు ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఉన్నారు అంటే మన స్టడీస్ మీద ఫోకస్ చేయలేడు కదా. చదువు చాలా బాగా చదువుతాడు ప్రియాంక, బాగా చదువుతాడు అంటే డిస్టర్బెన్స్ అవుతుంది. కాలేజ్ కి వెళ్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, తెలియదు కదా మాట్లాడడం ఆడతాడు. మీరు ఎలాగెలా సపోర్ట్ చేస్తేనే మగాళ్ళందరూ అలా తయారవుతున్నారు. మగ పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. లేదు, టైం మీద వెళ్తున్నాడు, టైం మీద వస్తున్నాడు. ఏడు కాదు, చిన్న పిల్లడాడు ఏం తప్పు చేయలేదు. చిన్న పిల్లడు పెద్ద పిల్లడు కాదు మమ్మీ, అబ్బాయే కదా. ఇప్పటి నుంచి లవ్వులు అవసరం లేదు కదా, కెరియర్ ఇంపార్టెంటే కదా. అవును కదా, లవ్ చేస్తున్నా నేను గ్యారంటీ ఉన్నదా? నువ్వేమన్నా చూసావా? మేమైతే అనుకుంటున్నాము. అనుకుంటా అంటే కాలేజ్ లో చదువుతాడంటే అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు కదరా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారంటే అలాగే అమ్మాయితో మాట్లాడేస్తే లవ్వే అనుకుంటావా? ఫ్రెండ్ అనుకోవా? మనం రాంగ్ థింక్ చేస్తే అది రాంగ్ కే వెళ్తుంది. అమ్మాయి ఫ్రెండ్స్ ఉండరు, అబ్బాయికి. ఓకే మీరు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఉంటారు, లవ్ లా ఏమీ ఉండదు అని మీరు అంటున్నారు. కాదు అది లవ్వే అని తెలిసి అప్పుడు ఏం చెప్తారు? ముందు ప్రూఫ్ చెప్పాలి. నువ్వు ఎప్పుడు ప్రూఫే చేయమంట, ప్రూఫ్ చేసాక మమ్మీ అది కాదు, ముందు ప్రూఫ్ చేస్తాము చేయమని సెకండరీ. బట్ అవును లవ్వులు చేస్తున్నాడు, తర్వాత నెక్స్ట్ మార్కులు తక్కువ వస్తే అప్పుడు ఏం చేస్తావు? మార్కులు పక్కన పెట్టే మరి లవ్ కూడా కరెక్ట్ కాదు కదా, ఇంకా చిన్నోడే కదా. అవును, ఇప్పుడు చేయట్లేదు కదమ్మా. చెయ్యట్లేదో చేస్తున్నా, మేమైతే చేస్తున్నారు డౌట్ గా ఉందని మీకు చెప్తున్నాం. డౌటే కదా మీకు. మనం ఫస్ట్ డిస్కషన్ చేయాలి కదా, మనం డిస్కషన్ చేయడం నాకు తెలుసు. ఏదో ఫ్రెండ్స్ ఉంటారు మాట్లాడతారు, అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటారు కదరా, అది చెప్తారు. మీరు మీకు అలా కనిపిస్తుంది, మీరే అన్నారు డౌట్ అనేసి. డౌట్ అన్నారుగా, మీరు అనట్లేదు కదా, మీరే చెప్పట్లేదు కదా. కాదు నాకైతే అనిపిస్తుంది ఉన్నారు అని. సరే పిల్ల అడుగుతాను, తమ్ముడు
ఫోన్ అయితే చెక్ చేస్తాం మీ అమ్మ. ఎప్పుడు చెక్ చేసే ఫోన్? చూస్తానమ్మా నేను. ఎప్పుడు అమ్మాయికి ఎప్పుడు చూస్తాను. ఆడైతే లోకల్ కూడా ఇవ్వడు నాకు. నీకు ఎవడ నాకు లాక్ తెలుసు. ఏ లాక్ తెలుసు? ఎవరిది? ఫోన్ పే లాక్ తెలుసు, వాట్సాప్ లాక్ తెలుసు, నార్మల్ లాక్ తెలుసు. వాట్సాప్ లాక్ లేదు. వాట్సాప్ లాక్ ఉన్నా ఏముంది? ఆ వాట్సాప్ లో ఏముండదు కదా. వాడు అసలు వాట్సాప్ యూస్ వాడే అదే కదా పెద్ద మ్యాజిక్ అక్కడ. ఈ రోజు పిల్లలు ఎవరు వాట్సాప్ యూజ్ చేయరు మమ్మీ. ఇన్స్టా వాడతాడు. ఇన్స్టా కూడా వాడరు. ఇంకేం వాడతారు అయితే? శివ అయితే ఎక్కువ ఇన్స్టాలో ఉంటాడు. శివ ఎక్కువ ఇన్స్టా ఉంటాడు, ఎందుకంటే శివగాడు ఎక్కువ ఇన్స్టా ఉన్నట్టే చూపిస్తాడు మమ్మీకి. సో ఇన్స్టాలోనే ఉంటాడు. అంత ఈజీగా ఎలా మమ్మీ నమ్మేస్తున్నాము? కొడుకైతే నమ్మేస్తావా? ఎవరికైతే కూతురు కసాయిలు, కొడుకు మంచోడు. చాలా అలాగే ఎప్పుడూ కాదు. మన ఇంట్లో మన ఫ్యామిలీలోనే కొడుక్కి నెత్తి మీద ఎక్కించడం, కూతురు అలా చేయడం అలా అంటే. ఇక్కడ ఎక్కువగా కూతుర్లే ప్రేమిస్తున్నావు, కొడుకులే అక్కడ ప్రేమిస్తున్నావు. అయితే శివగాడిని పిలిచి అడగద్దు ఏదైనా అమ్మాయి ఇష్టమో లేదో అనేది. ఇష్టమో అని తెలిసాక మరి నేను అడిగితే ఆ క్వశ్చన్ మీరు రిప్లై ఇవ్వట్లేదు. ఇష్టం అని తెలిసాక అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏమంటారు? ఏమన్నా ఇప్పుడు నీ వయసు కాదు ఇలాంటి లవ్ కి, నువ్వు శుభ్రం చదువుకొని సెటిల్ అవ్వు, అప్పుడు ఆలోచించవచ్చు. ఇంకో మాట అన్నావు ఇప్పుడు, కొడుకులు చెప్పరు. ఆడపిల్లకి అర్థం అవుతుంది, మొక్కలు కాదు. ఇప్పుడు గట్టిగా అరిచి మాట్లాడినప్పుడు నెమ్మదిగా ప్రేమగా నిదానంగా చెప్పి అడగాలి. మనం ఏం చేయగలం చెప్పు. ఇప్పుడు పిల్లలతో నీట్ గా మాట్లాడాలా, హాష్ గా మాట్లాడాలంటే వాళ్ళు ఎప్పుడు వినరు. మాట్లాడమని మేము కూడా సజెస్ట్ చెయ్యం. నేనైనా కరెక్ట్ గానే వాడు ఉండాలి, అలాగని వాడు తప్పు చేశాడని మీరు గట్టిగా మాట్లాడితే ఇంకా తప్పు చేయాలనిపిస్తుంది. కానీ ఒక చెప్పే విధానం ఉంటుంది. ఇప్పుడు నిజంగా వాడు లవ్ చేయకపోతే ఆల్ అండ్ గుడ్, అలా చేస్తే తప్పని చెప్పట్లేదు. కానీ ఇదొక కరెక్ట్ ఏజ్ కాదు. యాక్చువల్ చెప్పాలంటే అది చేయట్లేదు. కానీ మనం ఏం చెప్దామంటే, అరే నువ్వు లవ్ చేస్తున్నావు కదా, మీరు కూడా దబ్బని చేయండి, మాకు అక్కలు అన్నారు మాకు తెలుసు, ఇలా మాట్లాడాలి. తెలుసు బీపీ అంకడికి చూద్దాం. అడిగిన అంటే చేయలేని పని కాడికి మనం చూద్దాం ఆడు ఏమంటాడు. ఒకవేళ ఉండుంటే ఆడ బయటికి వచ్చేస్తుంది, లేదు అంటే లేదు. సరే అయితే అడిగిద్దాం. శివ 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 మామని పిలుచుకున్నా. అది ఇదే శివ మామని పిలుచుకున్నా. శివ కూర్చో ఇక్కడ. కూర్చున్నాడులే, చెప్పు. అడగండి. అడగండి, మీరే అడగండి. మాకు అదే మేమైతే నీ ఫోన్ ఎలా చదువుతున్నావు? క్లాస్లో ఎలా పోతున్నాయి? మరి ఫ్రెండ్స్ అందరూ నీ అంతా సెకండ్ ఇయర్కి వెళ్ళావు కదా, సెకండ్ ఇయర్ కోర్స్ పడుతున్నావు లేకపోతే బాగా 4 రోజులే 4 రోజులు అవుతాయి, తర్వాత 4 వారాలు అవుతాయి అనుకో, పక్కన పెట్టు. స్టడీ ఎలా ఉంది ఇది? బాగానే ఉందా? బుక్స్ రాలే చెప్తారు. ఇంకా బుక్స్ రాలేదన్నప్పుడు ఫ్రెండ్స్ అయ్యారా? కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా కొత్తగాని? ఒకడు వచ్చాడు ఎంఈసీ. అండ్ ఈ మధ్య బయటకు వెళ్తున్నావు కదా ఫ్రెండ్స్తో, ఎవరితో వెళ్తున్నావు? పేర్లు ఏంటి అవి? మమ్మీకి తెలుసు కదా, మమ్మీకి తెలుసు కానీ మమ్మీ చూడట్లేదు. మమ్మీకి జస్ట్ తెలుసు, తెలియడం ఒకటి, అవి చూస్తూ. అంటే వాళ్ళకి డౌట్ ఏంటంటే నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావు అని డౌట్. అంటారు కదా పరియం ఒకటి ఉంటుంది, పరిప్రదాలు ఒకటి ఉంటాయి. మనకు భావం ఒకటి అయితే పోయం ఒకటి. భావం జోక్ కాదు, నాకు అనిపిస్తుంది. నాకు ఏమో మరి అనిపించింది కాదు, కనిపించింది. అనిపించింది. అంతే బాగా చెప్పాడు. సరే ఫోన్ ఎప్పుడు అక్కలు అంటున్నా, అనిపించింది కాదు, కనిపించింది నమ్మది. అలా కాదా? ఇప్పుడు అక్కలు అంటున్నారు, ఏది చెప్పు, నిజాలు చెప్పు. అదే కనిపించే మాట కదా. అంటే లవ్ ఉంది నీకు అనేసి కంటిన్యూస్ గా ఫోన్ లో ఉంటున్నావు అని నవ్వుతున్నా. మరి వాట్సాప్ కాదు మమ్మీ అంటే ఇన్స్టాగ్రామ్ లో తెగ ఉంటున్నావంట. మమ్మీ కూడా మమ్మీకి అయితే చెప్పట్లేదు. నువ్వు ఫ్రెండ్స్ తో వెళ్తున్నావు అని చెప్పినేసి మమ్మీ ఫ్రెండ్స్ తో వెళ్తున్నావు అనిపిస్తుంది. మమ్మీకి నువ్వు ఎవరో అమ్మాయితో స్నాప్ పెడతాను కదా ఎక్కడికి వెళ్తే, మమ్మీ చూస్తుంది, నేను చూస్తున్నాను. మెమరీస్ లో ఉంటుంది కదా. అబ్బాయిలు కూడా వస్తారు, రాదు స్నాప్ పెడితే పక్కన అమ్మాయిలు ఉంటారు తెలుసు. అమ్మాయిలతో వెళ్ళినప్పుడు అబ్బాయిని తీసుకుని వెళ్తాను, డేట్ స్పాయిల్ అయిపోతాయి. చూసావా? విన్నారా? అంటే డేట్కి వెళ్ళాడు ఉంటే అన్నారు స్పాయిల్ అయిపోదు ఏంటి అని అన్నాడు. మీరు పాయింట్ క్యాచ్ చేయట్లేదు. మీరే సరే ఎక్కడికి వెళ్ళా ఎవరితో వెళ్ళావు? ఎప్పుడు
ఏ రోజు ఆ? ఎప్పుడు ఏ రోజు ఎక్కడ గర్ల్ ఫ్రెండ్స్ తో వెళ్ళామంట గర్ల్ ఫ్రెండ్స్ తోనా గర్ల్ ఫ్రెండ్స్ నవ్వేస్తాడు నువ్వెందుకు నవ్వుతున్నావురా ఒకదానికి దిక్కులేదు గర్ల్ ఫ్రెండ్స్ ఒక దానికి దిక్కుంటే ఓకే నీకు ఒక దానికి ఒక అమ్మాయికి ఒక అమ్మాయికే దిక్కులేదు ఇంకా అమ్మాయిలు ఆడికి తెలుసమ్మా ఇప్పుడు చిన్నోడిని ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంకా ఆడికి తెలుసు ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడడానికి ఏంటి అలా చెప్తున్నావు అప్పుడు చూస్తేనే అమాయకుడిగా ఉంటాడు అంతే కదా లేదా అబ్బా అంత అమ్మాయికి నటించకరా అంత నటించ నిజమా కాదు చెప్పు ఇప్పుడు ఏంటి నిజమా మంచిగా ఇచ్చిందండి రోజు బయటకు వెళ్ళినావు ఎక్కువ రోజు బయటకు వెళ్తున్నానా? ఫోన్లో మాట్లాడుతున్నావు అవన్నీ ఏంటి ఆడితోటే ఆడ గర్ల్ ఫ్రెండ్ లో తయారు చేస్తాడు ఆడు ఎవడాడు? అబ్బాయిలతో అమ్మాయిలా మాట్లాడడం ఏంట్రా అబ్బాయిలతో అమ్మాయిలా కాదు ఆడే ఎక్కువ ఏంటంటే ఏం మాట్లాడతాడంట నీతోని చదువులు గట్ట లేవా చదువుకోడా ఇంటర్లోని డిగ్రీలోని చదువుకోవాలి ఫస్ట్ చదువుకోండి చదువుకోవడానికి పంపిస్తున్నారు కాలేజీకి ఇంకేం పంపిస్తున్నాను చెప్పు నీ ఫ్రెండ్ కూడా అరే మా అక్క చదువుకోమంటుంది చదువుకోవాలరా నువ్వు కూడా చదువుకో నేను కూడా చదువుకుంటాను ఫోన్లు మాట్లాడితే అవ్వదు అది అర్థమైందా చదువు తక్కువ ఫోన్లు ఎక్కువ మాటలు ఎక్కువ తిరుగుళ్ళు ఎక్కువ అడిగాడు నీకు ఐఫోన్ కొలిసి మీరు ఇవ్వలేదా ఇచ్చినంత మాత్రం ఇచ్చినందుకే ఎక్కుతారు అయితే బుక్స్ ఇవ్వలేదా కొనేసి అలాగైతే కాలేజ్ పంపించారు కొనేసి దాన్ని వాడు సదుపాయం చేసుకోలేకపోతున్నాడా ఫోన్ బాగా సదుపాయం చేసేసుకుంటున్నాడా నన్ను చెప్పు ఇప్పుడు దీనికి సమాధానం ఏది నీది అంటే నాకు ఫోన్ ఇచ్చావు అని చెప్పినప్పుడు మిగతా కూడా చేసాం కదా అమ్మాయితో ఎక్కడికి వెళ్ళిపోతాను నేను ఏం మాట్లాడుతున్నాను తప్పులు పై నువ్వు అడగడానికి చెప్పింది నువ్వు నమ్మడానికి మరి మాకు అనిపించింది ఇమాజిన్ చేయకూడదు అంతే ఇంకా పాలు ఆడికి కావాలి ఆకలేసి వచ్చిందండి బాబు హైపోథెటికల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే నిజం చెప్పుద్దాం వీళ్ళకి నిజం చెప్పే మనం ఒకటి చూసాము అందుకే ఎలా మాట్లాడుతున్నా అవునా ఏది చూసానే నేను చూసాం కాబట్టి మాట్లాడుతున్నావు ఈడేమో అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నాడు అబద్ధాలకైనా ఒక హద్దు ఉంటది ఇవి వచ్చేసి వీడు కూడా అంటున్నాడు ఆ అమ్మాయి ఎన్ని అబద్ధాలు అలగాడుతున్నాం మాయా అని అదే శివ మొక్క మీద అబద్ధాలు ఆడతావు నీకు తెలీదా నీ ఫోన్ లో ఏముందో ఏముంది ఎవరి ఫోటో ఉంది నాటకాలు ఆడుతున్నావా నాటకాలు ఆడుతున్నావా చెప్పు ఫోటో ఎంత లేదా నీ ఫోన్ లోని చెప్పేయాలా మేము నువ్వు చెప్తావా చెప్పు ఏం చూసావరా నువ్వు నిజం చెప్పి ఏంటి చెప్పరా బెదిరిపోయావు కదా కంట్లో నీరే తిరిగిపోయి ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నారు షాక్ అక్కలైనా లేదంటే దయ్యాలని అనుకుంటున్నాడు కదరా ఫోన్ ఇడ్చుకుని వెళ్తుంది కింద ఏడ్చుకొని వెళ్తే మా ఆయన ఎరగొడతాడు. ఏం చెప్పినా ఫోన్ ఏంటి కెమెరా కెమెరా తెచ్చి ప్రియా ఏ ఫోటో చూపించాలి ఈ ఫోటో చూపించాలి స్పెషల్ ఎంట్రీ గుయ్యా మంది చిన్న గుయ్యా ఇది అడ్డు రావట్లేదు మధ్యాహ్నం తెలుసామా ఓకే సో గైస్ యాక్చువల్లీ మొత్తం ప్రాంక్ అంతా కామ్ గోయింగ్ బాగుండేది బట్ లాస్ట్లో ట్విస్ట్ ఉండేది కదా మా తమ్ముడు భయపించా అది మాత్రం నాకు చాలా నచ్చింది ఏ కళ్ళు నీళ్ళు తిరిగి అరే ఏంటి నా మీద అంత పెద్ద అలిగేషన్ పెడుతున్నారా అని భయపడ్డాడు ఆడైతే భయపడ్డాడు నాకు తెలుసు లేదంటే నిజం బయట పడిపోతుందేమో టెన్షన్ పడి ఉంటాడు ఏముంటదులే ఆడి ఫోన్ లో నాకు తెలుసు ఏమీ ఉండదు ఆడు మా తమ్ముడు వజ్రం వజ్రం అంటే ఇప్పుడు లవ్ చేస్తే తప్పని నేను చెప్పను బట్ స్టిల్ అన్ని షేర్ చేసుకుంటాడు అన్ని చెప్తాడు
మా ఇంట్లో ఏవి దాచుకునే అంత టాలెంట్ లేదు, అలవాటు లేదు. ఏదైనా మా పేరెంట్స్ తోని ఫ్రెండ్లీగా ఉంటాము, వాళ్ళు మాతో చాలా friendlyగా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ మా అర్థం ఫీలింగ్స్ చేసుకునే పేరెంట్స్ ఏం చేసిన అర్థం చేసుకునే పేరెంట్స్ అందరికీ దొరకదు మాతో. తప్పు అని మమ్మల్ని చెప్తారు, నిలబడి తీస్తారు. అలాగే కరెక్ట్ అంటే మమ్మల్ని ఆ వేలోని సపోర్ట్ కూడా చేస్తారు. సో లవ్ అయితే మన ఇంట్లోనే ఎవరు అది మంచిది కాదని అయితే ఎవరు ఎవరు అనలేదు ఈ రోజు ఇప్పుడు దాకా అదే లవ్ కి తప్పు అనింది ఎవరు లేరు అసలు. ఎవరు అలా చెప్పకూడదు. ప్రేమనకైతే ఎవరితో కూడా ప్రేమించకూడదు. తల్లి చూసారు కదా పిల్ల వీడియో, తల్లి పిల్లతో కూడా చేయకూడదు. ఎవరితో చూసారు కదా వీడియో, తెలిసి ఉంటుంది. అంతే. అందుకే దేవుళ్ళ టైంలో ప్రేమ ఉన్నప్పుడు మనుషుల్లో ప్రేమ ఉండదు, తప్పే ఉంది. ప్రేమనక ఎప్పుడు అది మంచి అది అందమైన వర్డ్స్ అది. అది లవ్ అనేది ఎవరి మీద పుట్టొచ్చు, తప్పేం కాదు. హాయ్, నేను ఒక చిన్న కథ చెప్తాను. అది అంతే జరిగింది స్టోరీయే. కరోనా టైంలోని భర్త చచ్చిపోతే ఏడుస్తుంది. పిల్లల్ని ఇద్దరు తీసుకుని, చిన్న పిల్లలు ఇద్దరిని తీసుకుని ఏడ్చేసి నేను ఈ పిల్లల్ని ఎలా పెంచాలా ఏటా నాకు అర్థం అవ్వట్లేదు అనేసి ఆలోచించుకొని అనుకుంటుంది, ఒక్క 50,000 నాకు ఎక్కడైనా దొరికితే అదేదో చిన్న షాప్ పెట్టుకొని నా పిల్లల్ని నేను పోషించుకుంటా. కానీ తనకి 50,000 ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అలాగ ఆలోచించుకొని పిల్లల్ని పట్టుకొని అలా గేడ్చుకొని పడుకోపోతే ఆ కంపెనీలోనే అతని పేరు వినోద్ అనేసి అతను ఒక దగ్గర జాబ్ చేసుకుంటాడు డైలీ 2 అంటే ఓటీ మార్నింగ్ నైట్ డ్యూటీలు చేస్తుంటే నైట్ వచ్చిన వాళ్ళు మార్నింగ్ రారు కదా, మార్నింగ్ వచ్చిన వాళ్ళు నైట్ రారు. అడుగుతాడు, ఏంటి నువ్వు ఎంత డ్యూటీలు చేస్తున్నావు నువ్వు తెలియదంటే ఒక్క మాట సమాధానం ఇచ్చేవాడు కాదు. కాకపోతే వర్క్ చేసుకోడు మార్నింగ్ నైట్ను. అలా చేసుకుంటే ఇంకా 30 days అయిపోతుంది కదా, 30 days శాలరీ ఇస్తారు కదా. శాలరీ ఇస్తే వాచ్మెన్ తెలుసు, వాచ్మెన్కి వినోద్ వర్క్ చేస్తున్నాడు. వాచ్మెన్ వెళ్ళేసి చూస్తాడు, రూమ్కి వెళ్ళి చూస్తే అస్సలు ఆ వినోద్లా లేడు. అంటే డైలీ చూసిన టైప్లో నా పర్సన్ కనబడలేదు. చాలా హైటు లావుగా అలాగున్నాడు అని కొంచెం ఒళ్ళంతా జల్దరించి భయం పడిపోయి వచ్చి వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటున్నారు. సెక్యూరిటీ గార్డ్ చేసుకున్న తర్వాత 30 days అయిపోయింది కదా, అందరికీ శాలరీ ఇచ్చారు. శాలరీ ఇస్తే మరి ఇతను వచ్చి శాలరీ అదే వినోద్ అని అడుగుతారు, కానీ లేడు వినోద్. ఇదేంటి శాలరీ ఫస్ట్ కదా, శాలరీ తీసుకోవాలి కదా అని అనుకున్న తర్వాత అసలు ఎందుకు శాలరీ తీసుకొని ఫస్ట్ అయిపోయి సెకండ్ వచ్చినా వినోద్ రాలేదు. రాకపోతే అప్పుడు అక్కడ స్టాఫ్ని పంపిస్తారు వాళ్ళ ఇంటికి. అసలు ఎందుకు రాలేదు, ఏమైనా ఒంట్లో బాగాలేదా, వెళ్ళేసి ఒకసారి కనుక్కొని రా అనేసి అది ఓవర్ టైం కదా వర్క్ చేశాడు. అలా కరెక్ట్ 50,000 వస్తుంది. అయితే అంటే 2 నా వార్డ్ డ్యూటీ అలాగా చేసుకుని 50,000 శాలరీ వస్తుంది. శాలరీ తీసుకొని ఇంటికి వెళ్తారు ఇద్దరు జెంట్స్. డబ్బులు శాలరీ తీసుకుని వెళ్ళి అసలు ఎందుకో బాగాలేదు ఒకసారి కనుక్కొని రావచ్చు అనేసి వెళ్తారు. వెళ్ళి చూస్తే అదేనండి వినోద్ రాలేదు శాలరీ తీసుకున్నానికి అనేసి. ఈవిడ అలాగ ఉండిపోతుంది, ఇదేంటి వినోద్ రాలేదు అనేసి. అంటే ఎవరండి అంటే అదేనండి ఆ పలానా కంపెనీలో జాబ్ చేస్తారు కదా, అతను ఏంటి రాలేదు, 30 days వర్క్ చేసుకున్నా కానీ శాలరీకి రాలేదు అనేసి అన్న. అయితే అంటే నా హస్బెండ్ అండి చచ్చిపోయి అయితే 1 month కంటే ఎక్కువ అవుతుంది అనేసి. 1 month శాలరీ చేసి 1 month ఎక్కువ 1 month కంటే ఎక్కువ అవుతుంది చచ్చిపోయి అనేసి. అంటే అవునా అనేసి. అప్పుడు అవునా ఇగోండి శాలరీ అతను 50,000 ఇచ్చారనేసి డబ్బులు ఇస్తారు. అప్పుడు అంటదే మనిషి భర్తకి రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, నేనైతే చచ్చిపోయాను, నాకు కరోనా వచ్చేసే, పిల్లలు అనాథ అయిపోయారు, భార్య అలాగ ఉండిపోయింది. కానీ వీళ్ళిద్దరికీ ఏం చెయ్యాలా అని తెలియక అతను ప్రాణం వెళ్ళలేదు పైకి. తెలిసిందా, అతను 50,000 నా భార్య కావాలనేసి వెళ్ళి ఆ కంపెనీలో కష్టపడి 50,000 రౌండ్ ఫిగర్ చేసుకొని ఇంకా అతను ఆత్మ వెళ్ళిపోయింది. 50,000 అవుతుందని ఆ మాట తనకి వినబడాక వెళ్ళి మళ్ళీ అదే కంపెనీలో వాళ్ళకి ఎవరికి తెలియదు ఇతను చచ్చిపోయారు అనేసి. అంతే కరోనా కదా, బాడీ దగ్గర ఎవరు వెళ్ళరు, చచ్చిపోయిన దగ్గర వరకు చేసుకుని 50 రోజులు ఎవరికి. అంతే. నేను దీని అర్థం ఏంటంటే అది రెస్పాన్సిబిలిటీ. చాలామంది అయితే భర్తలు బతుకున్నా భార్యను అర్థం చేసుకోరు, వాళ్ళకి ఏం కావాలి ఏమి కాదు. చాలామంది అయితే పిల్లల్ని భార్యను వదిలేస్తారు. అలాంటిది చచ్చిపోయి ఒక ఆత్మ అయితే అలాగ భార్య పిల్లలు చేసిందంటే మరి ఆలోచించుకు ఎలాగున్నది. 2 చేతులు దమ్ము పెట్టుకోవచ్చు అతనికి అలాగా. సో అది చోటేమి చెప్పిన చిన్న కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి.
అండ్ అలానే మేము చేసిన ప్రాంక్ కూడా ఎలా ఉందో అది కమెంట్ comments లో చేసి చెప్పండి. అండ్ ఇంకోటి మా చోటి కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేశారు, మన్ను విత్ కిచెన్ స్టోరీస్. సో నేను మా చోటి మీది స్టోరీస్ స్టోరీస్ కాదురా, యూట్యూబ్ ఛానల్ని నేను కింద మెన్షన్ చేస్తాను. తప్పకుండా ఇంకా మంచి మంచి స్టోరీస్ మీకు వినడానికి ఉంటాయి. సో డెఫినెట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇంకా మా ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. Bye. లవ్ యూ.